చాలా రోజులు అవుతుంది కదా నేను ఇలాంటి వీడియో చేసి. ఎలాంటిది అనుకుంటున్నారా? ఆటో వీడియో చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. సో మళ్ళీ ఆటోస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎందుకంటే మేజర్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇది. చాలా మంది జీవనోపాధి, అంతేకాకుండా చిటికలో పిలవగానే వచ్చే ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది ఆటో అనే చెప్పుకోవాలి. సో అలాంటి ఆటోలో సిఎన్జి అండ్ ఎల్పిజి రెండు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. టీవీఎస్ వాళ్ళది కే మోటార్స్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్న షోరూమ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు నేను చూపించబోతున్నాను. అండ్ ఎల్పిజి ఏంటి, సిఎన్జి ఏంటి, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. మీ ముందున్నాయి రెండు ఆటోలు అనమాట. ఒకటి ఎల్పిజి అండ్ ఒకటి సిఎన్జి. సిఎన్జిలో అయితే 2 వేరియంట్స్ ఉన్నాయి. అది డీలక్స్ అండ్ జీరో మ్యాక్స్ ప్లస్ అనమాట. 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఎల్పిజిలో అయితే ఒకటే వేరియంట్ అయితే ఉంది. ఫస్ట్ అయితే సిఎన్జి గురించి చూపించేస్తాను. మొత్తం ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, అండ్ 2 కలర్స్ ఉన్నాయి. సేమ్ లైక్ గ్రీన్ అండ్ ఎల్లో డ్యూయల్ కలర్ కాంబినేషన్ ఉంది, లేదంటే కంప్లీట్ గా ఎల్లో ఈ కాంబినేషన్ రెండిట్లో కూడా ఉంటుంది. ఎల్పిజి అండ్ సిఎన్జిలో కూడా 2 కలర్స్, ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వేరియంట్స్ మాత్రం ఓన్లీ సిఎన్జిలోనే ఉన్నాయి. అది డీలక్స్ అండ్ జీరో మ్యాక్స్ ప్లస్ అనమాట. జీరో మ్యాక్స్ ప్లస్ కి డీలక్స్ కి ఏంటి తేడా అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. డీలక్స్ లోకి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ రెండు బాడీ అంతా ఒకలానే ఉంటది. చూడడానికి అయితే లైట్స్ అయితే మారుతాయి. ఇదైతే హెలోజన్ లైట్స్ ఇస్తారు, హెడ్ లైట్స్. జీరో మ్యాక్స్ ప్లస్ లో అయితే ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా దాన్ని ఇంజన్ కూల్ చేయడానికి ఫ్యాన్స్ కూడా ఇస్తారన్నమాట. దానివల్ల మనం ఎంత లాంగ్ అయినా డ్రైవ్ చేయొచ్చు. దాంతో డీలక్స్ లో కూడా డ్రైవ్ చేయొచ్చు, బట్ ఇంజన్ కూల్ అవడానికి ఫ్యాన్ అయితే లేదు దీనిలో. సో ఆ ఫ్యాన్ అండ్ ఎల్ఈడి లైట్స్ దానిలో స్పెషల్ గా ఉంటాయి. అంటే అదొక హైర్ అండ్ వేరియంట్ అనమాట. సో అందులో ఏంటంటే ఎక్స్ట్రాగా ఆ రెండు ఇచ్చారు. దానివల్ల ఎక్కువ దూరం మీరు ట్రావెల్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. వైపర్ అనిపిస్తుంది క్యూట్ గా. క్రోమ్ ఎలిమెంట్ తో గ్రిల్ పార్ట్ అయితే కనిపిస్తుంది. టీవీఎస్ లోగో అయితే మనం ఇక్కడ చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తోటి. టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి 10 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ లో కూడా 10 ఇంచ్ టైర్ యూజ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారన్నమాట. బాడీ అయితే సాలిడ్ గా ఉంటుంది, అంటే స్ట్రాంగ్ బాడీ. ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనే చెప్తాను. అంటే డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్ళకి, డ్రైవ్ చేసే వాళ్ళకి కంఫర్ట్ ఎలా ఉంది, బ్యాక్ సైడ్ కూర్చొనే ప్యాసింజర్స్ కి కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసేద్దాం. ఒకసారి వచ్చేయండి. ఇది సిఎన్జి అని చెప్పాను కదా. సిఎన్జి ట్యాంక్ అయితే ఇక్కడ ఉంది. డ్రైవర్ సీట్ కి కింద ఉంటుంది అనమాట ట్యాంక్. దీని కెపాసిటీ వచ్చి 4 kgs కెపాసిటీ ఉంది. కేజీ వచ్చి మనకి 45 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది. బాటిల్ హోల్డర్ కూడా ఒకటి చూస్తున్నాం కదా. బ్యాక్ ప్యాసింజర్ సీట్ లో ఎలా ఉంటుందనే చూద్దాం. ఇది డోర్ చూస్తుంటేనే తెలుస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ బోత్ సైడ్స్ కూడా లాకింగ్ సిస్టమ్ ఉందన్నమాట. లోపల ప్యాసింజర్స్ కూర్చున్నాక లాక్ పెట్టేసుకోవచ్చు. అది సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్. సీట్ కంఫర్ట్ మెయిన్ ఏంటంటే దీని విత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియెంట్ గా ఉందన్నమాట. స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే బ్యాగ్స్ గానీ ఏమైనా ఈజీగా అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. బ్యాక్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇలా కూర్చోడానికి 3 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాక ఈజీగా 2 ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. ఇదంతా నేను రూఫ్ లో ఎక్కడో చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకా క్లియర్ గా విజువల్ మీకు కనిపించాలి కాబట్టి. లోపల ఎలా స్పేషియస్ గా ఉంది ఏంటి అనేది వేరే ఆటోలతో కంపేర్ చేస్తే దీని లెంత్ అండ్ విత్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆటో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టీవీఎస్ వాళ్ళు స్పెషల్ గా అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఆటో ఇది. యాక్చువల్ గా ఆటో నడిపి చాలా నెలలు అయిపోతుంది నాకు తెలిసి. అయితే నేను నెలలు కాదు సంవత్సరాలు అయిపోతుంది. ఫస్ట్ లో ఎప్పుడో చేశాను. మోంత్రా వల్ల ఈవీ ఆటో అయితే డ్రైవ్ చేశాను. ఆ ఫీల్ ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే డ్రైవర్ సీట్ లో అయితే నేను కూర్చోబోతున్నాను. కుడికాలే ముందు పెట్టాను. ఇంకెందుకు ఆలస్యం, డ్రైవర్ సీట్ లో అయితే కూర్చుందాం, వెళ్ళిపోదాం ఆటో వేసుకొని. ఫీల్ బాగుంటది ఎంతైనా. లెఫ్ట్ సైడ్ అయితే మిర్రర్ ఉంది. ఇంజిన్ స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడ లివర్ అయితే మనం చూస్తున్నాం. హ్యాండ్ లివర్ అన్ని ఆటోస్ కి ఉంటుంది కదా, సో అలాగే ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది రెడ్ కలర్ ది. ఇది వైపర్ కి సంబంధించిన బటన్. ఇది హెడ్ లైట్స్ కి సంబంధించిన బటన్ అన్నమాట. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది టీవీఎస్ ఆటో కీ. చాలా క్యూట్ గా ఉంది. ఆటోస్ ఎంత క్యూట్ గా ఉంటాయో కీ కూడా అంతే క్యూట్ గా ఉంది. నేను ఈవీ ఆటో నడిపాను కానీ ఇదైతే నడపలేదు. సిఎన్జి ఆటో ఇంచుమించు ఇది నార్మల్ ఆటోస్ లానే ఉంటుంది అనుకుంటా. ఇది నాకు డ్రైవ్ చేయడం నిజంగానే రాదు. ఇది హ్యాండిల్ అనమాట. 4 గేర్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి. దీని టాప్ స్పీడ్ వచ్చి 80 ఉంది, కానీ 80 స్పీడ్ అయితే వెళ్ళకండి. ప్యాసింజర్స్ కూడా మీ చేతుల్లోనే ఉంటారు కాబట్టి టాప్ స్పీడ్ 60 మించి వెళ్ళకపోతేనే మంచిది.
సేఫ్టీకి. స్టోరేజ్ ప్లేస్ అయితే ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ అయితే ఉంది. ఇది లాక్ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ సిఎన్జి కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్, దీనిలో 2 లీటర్స్ ఫ్యూయల్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ట్యాంక్ కూడా ఇచ్చారు. ఎమర్జెన్సీ పర్పస్ ఇన్ కేసు సిఎన్జి అయిపోతే ఎమర్జెన్సీకి 2 లీటర్ పెట్రోల్ తోటి మనము బండిని అయితే నడిపించుకోవచ్చు. దానికి సంబంధించి పెట్రోల్ లో నడిపించాలంటే కనుక బటన్ కిందకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సిఎన్జి అయితే పైకి పెట్టాలన్నమాట. పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది. చిన్న స్పీకర్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. డ్రైవర్ కి సంబంధించింది ఇన్ఫర్మేషన్. రివర్స్ కనిపిస్తుంది కదా, 1 2 3. ఇప్పుడైతే ఫస్ట్ గేర్. ఇది సిఎన్జి జీ అని ఉంది కదా, ఇది సిఎన్జి లో నడుస్తున్నట్టు క్లియర్ గా చూపిస్తుంది. ఇంకోసారి ఆన్ చేస్తాను. ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ కనిపిస్తుంది కదా. హారన్ ఇక్కడ ఉంది, రైట్ సైడ్ హారన్ అయితే చాలా గట్టిగా ఉంది. అండ్ ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది. డీలక్స్ ఆటో గనక మీరు తీసుకుంటే దాని ప్రైస్ వచ్చి ఎక్స్-షోరూమ్ ప్రైస్ 2,57,000 గా అయితే ఉంది. అదే మీరు డ్యూరో మ్యాక్స్ ప్లస్ గనక తీసుకున్నట్టయితే 2,69,000 రూపీస్ అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. సిఎన్జి అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇది చూపిస్తున్నాను. ఇది ఎల్పిజి అనమాట. సిఎన్జికి ఎల్పిజికి ఏంటి డిఫరెన్స్? ఎల్పిజి అయితే కనుక మనకి లీటర్ వచ్చి 56 రూపీస్ పడుతోంది. అండ్ దీని మైలేజ్ విషయానికి వచ్చేస్తే 1 లీటర్ మనకి 20 to 25 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. ఇంకా సిఎన్జి వచ్చి మనకి 95 రూపీస్ అయితే మనకి కేజీ పడుతుంది. మైలేజ్ వచ్చి 45 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది, పర్ కేజీ అయితే ఇస్తుంది. సో ఈ రెండింటికి అది డిఫరెన్స్ ఉంది. దీని కెపాసిటీ వచ్చి 18 లీటర్స్ ఉంది ఎల్పిజికి అయితే. ఇది వరకు అయితే మనకి ఎల్పిజికి పర్మిషన్ లేదు, ఓన్లీ సిటీలో మాత్రమే తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, కొంత దూరం అయితే వెళ్ళొచ్చు అనమాట. లిమిటెడ్ ఆటోస్ కి మాత్రమే. త్వరపడండి, ముందు ఎవరు వచ్చి కొనుక్కుంటే వాళ్ళకైతే ఆ పర్మిషన్ లభిస్తుంది. ఇప్పుడు ఎల్పిజి ఆటోస్ కూడా ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు అనమాట. మీరే ముందు పర్సన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది మంచి జీవనోపాధి. ఆటో అనేది చాలా మందికి మెయిన్ ట్రాన్స్పోర్ట్ కూడా. సేమ్ ఆటో అయితే అన్ని ఒకలానే ఉంటాయి, బట్ అయినా కానీ ఒకసారి స్పీడ్ గా చూపించేస్తాను ఎల్పిజి ఆటో ఎలా ఉంది అనేది. బాడీ అంతా ఒకటే, లెంత్ సీటు ఎల్పిజికి సిఎన్జికి ఏమి బాడీలో గానీ డైమెన్షన్స్ లో గానీ గ్రౌండ్ క్లియరెన్స్ గానీ ఎటువంటి తేడా లేదు. జస్ట్ సిలిండర్స్ లో మాత్రమే తేడా ఉందన్నమాట. సో ఇది బ్యాక్ సీట్ సేమ్ సిఎన్జి లో ఎలా ఉందో అలాగే ఉంది. డ్రైవర్ సీట్ లో కూర్చొని ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో నేను చూస్తూ మీకు కూడా చూపించేస్తాను. సేమ్ అన్ని ఒకలానే ఉన్నాయి. మనకి డ్రైవర్ కి సంబంధించిన స్టోరేజ్ ప్లేస్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది. ఇక్కడ ఉంది ఆన్ చేసుకోవడానికి కీ అన్నమాట. ఇక్కడ పెట్టి మనం ఆన్ చేసుకోవచ్చు. ఇది హ్యాండిల్ అన్నమాట. ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది హారన్, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. హ్యాండిల్ లో మనకి రైట్ సైడ్ అయితే ఇవి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అయితే న్యూట్రల్. 4 గేర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీనికి కింద మనకి స్టార్ట్ బటన్ ఉంది. అండ్ వైపర్ కి సంబంధించిన బటన్ చూస్తున్నారు కదా, వైపర్ ఎంత క్యూట్ గా తిరుగుతుందో. టింగ్ 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 టింగ్. ఇది హై బీమ్ లో బీమ్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. అండ్ స్పీకర్స్ ఉన్నాయి 2, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్. సో చూసారు కదా ఎల్పిజికి సిఎన్జికి గల డిఫరెన్స్. ఎల్పిజి ప్రైస్ వచ్చి మనకి 2,47,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. వారంటీ విషయానికి వచ్చేసరికి 18 మంత్స్ అనమాట. సిఎన్జి డీలక్స్ అండ్ ఎల్పిజికి 18 మంత్స్ ఆర్ 72,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా సిఎన్జి లో డ్యూరో మ్యాక్స్ ప్లస్ విషయానికి వచ్చేసరికి అంటే దాని వారంటీ విషయానికి వచ్చేసరికి మనకి 24 మంత్స్ అండ్ 1 lakh కిలోమీటర్స్ వరకు అయితే వారంటీ ఇస్తారు ఇంజన్ పైన. సో ఈ ఆటోలో యూజ్ చేసిన ఇంజన్ వచ్చి లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. ఎల్పిజికి అయితే మనకి 14 Nm టార్క్ అయితే ఉంది. సిఎన్జికి అయితే 13.2 Nm టార్క్ అయితే. ఇంకా ఈ ఆటో లెంత్ వచ్చి 2647 mm ఉంది. ఓవరాల్ విత్ వచ్చి 1329 mm గా ఉంది. ఇంకా హైట్ విషయానికి వచ్చేసరికి 1740 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 169 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 1990 mm ఉంది. సో చూసారు కదా ఆటోస్ అయితే ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. లిమిటెడ్ మాత్రమే ఉందన్నమాట. 40,000 ఆటోస్ కి మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో త్వరపడండి. టీవీఎస్ ఆటోస్ అయితే సూపర్ గా ఉంది అండ్ అవైలబుల్ గా కూడా ఉన్నాయి అనమాట. కే మోటార్స్ షోరూమ్ వై జంక్షన్ కుక్కట్పల్లి దగ్గర ఉంది. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేసి కూడా తెలుసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చింది కదా. ఆటోస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి టీవీఎస్ ఆటోస్. మీకు నచ్చిన అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీ సరౌండింగ్స్ లో ఆటో కొనుక్కోవాలనుకుంటున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.